హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిజంగా నెల్లూరు వంకాయ తినాలంటే అదృష్టం ఉండాలని చెప్పాలండి. ఎందుకంటే నెల్లూరు వంకాయలో ఉన్నటువంటి ఆ టేస్ట్, ఆ టెక్స్చర్, అబ్బా! ఆ కాయని చూస్తుంటేనే వావ్! 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 అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఎక్కడికి వెళ్ళినా మనకు మోస్ట్‌లీ ఆ నల్లగా ఉన్న వంకాయే కనిపిస్తుంది. ఆ వంకాయ ఉడకబెట్టడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎక్కువ సేపు ఉడకబెట్టినా అది తినేటప్పుడు మాత్రం ఆ యొక్క సాఫ్ట్‌నెస్ అనేది అంతగా అనిపించదు. బట్ నెల్లూరు వంకాయ తింటూ ఉంటే అసలు మధురంగా కాస్త ఆయిల్‌లో అలా ఫ్రై చేయగానే అలా వెళ్ళిపోతుంది స్మూత్‌గా. నిజంగా ఇది మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు. అందుకే నెల్లూరు వెళ్ళిన ప్రతిసారి అది ఎంత రేటైనా పర్లేదండి. రీసెంట్‌గా నేనైతే అసలుకు హాఫ్ కేజీ 70 రూపీస్‌కైతే తీసుకోవడం జరిగింది. సో, ఇక ఎంత కాస్ట్ అయినా పర్లేదు. మన వంకాయ తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కాబట్టి, ఇక గుత్తొంకాయ కోసం నేనైతే ఈ వంకాయలు తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ వచ్చేసి దాని ప్రాసెస్ ఏంటి అంటే, గుత్తొంకాయ చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారులెండి. సో, నేను చేసే విధానం ఏంటనేది మీతో అయితే పంచుకోవాలని ఈరోజు అనుకుంటున్నాను. ఆ వంకాయ చూడగానే సో, ఆ కర్రీ చేసేది ఎలా చేశాను, ఎలా వచ్చిందనేది మీకు నా సబ్స్క్రైబర్స్‌కి చూపిద్దామనైతే అనుకున్నాను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నేను బ్యాటర్‌ని తయారు చేసుకోవడం జరిగింది. సో, అది ఎలాగంటే వేరుశనక్కాయలు కొన్ని, అలాగే అంటే వంకాయలు ఎన్ని క్వాంటిటీ క్వా దాన్ని బట్టి మనము ఆ యొక్క గ్రేవీని తయారు చేసుకోవాలండి. సో, కొన్ని వేరుశనగ పప్పులు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా శనగపప్పు అంటే పచ్చెనగపప్పు, కొద్దిగా మినపప్పు, సో, కొద్దిగా ఒక 2, 3 చిన్న చిన్నవి కొబ్బరి ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు అంటే పులుపు కొద్దిగా తగిలితే బావుంటుందని కొద్దిగా చింతపండు, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక చివరగా కొద్దిగా 1, 2 రెమ్మలొచ్చేసి మన తెల్లగడ్డ అవన్నీ వేసేసి ఫస్ట్ ఫ్రై అయితే చేసేస్తాను. తెల్లగడ్డ మాత్రమే లాస్ట్‌లో వేస్తాను. మిగిలినవన్నీ ఇక చింతపండు, కొబ్బరి, మిగిలిన ధనియాలు, ఆవాలు ఇవన్నీ ఏసి కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసేసిన తర్వాత అంతా మిక్సీ జార్‌లో పట్టేసిన తర్వాత ఆ బ్యాటర్ అయితే తయారైపోతుంది. ఇప్పుడు వంకాయలు చూపిస్తున్న విధంగా నిజంగా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కదా! ఇక ఫ్రెష్‌గా ఉంటే అస్సలు గుత్తొంకాయ చేయకుండా అయితే ఆపేదే లేదండి. సో, జస్ట్ అలా ఎన్ని సార్లైనా తినేసేదానికి మా ఇంట్లో వాళ్ళైతే రెడీగా ఉంటారు. సో, ఇక ఆ వంకాయలు కానీ ఇక్కడ ఒకటైతే చెప్పాలండి. సో, ఇలా తెల్లగా బాగున్నాయి కదా అని అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక పుచ్చో, లేకపోతే దాని లోపల ఏదో ఒక పురుగో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. బట్ నాకు ఒక్క వంకాయ మాత్రమే కొద్దిగా తేడాగా అనిపించింది. ఎందుకొచ్చిందిలే అని చెప్పి సైడ్ పెట్టేసాను కదా! ఇక మిగిలిన వంకాయలన్నీ మాత్రం ఈసారి అమేజింగ్‌గా అనిపించాయి. అందుకే చక్కగా స్టఫింగ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. సో, ఇక అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తాను. సో, ఇక ఒక్కొక్క వంకాయలో అలా పెట్టేసి అబ్బా! అవి చూస్తూ ఉంటేనే నిజంగా గుమగుమ ఆ స్మెల్లే అసలక అదిరిపోతుంది చూడండి. స్టఫింగ్ ఎంత బాగా కుదురుతుందో కదా! మరి మీరు ఎలా తయారు చేస్తారో కూడా కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే ఇలా కొన్ని అన్ని వంకాయలని నేనైతే హాఫ్ కేజీ పైనే చేసేస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో మాత్రం ఫుల్‌గా తినేస్తారు కాబట్టి అది మా పిల్లలకైనా, సో, ఇక నాకైనా చాలా ఇష్టము. సో, కాబట్టి అది కూడా ఇంకొక విషయం చెప్పాలండి. కొంతమంది గ్రేవీగా చేసుకుంటారు. కొంతమంది డ్రైగా కూడా చేసుకుంటారు. బట్ నాకు కొద్దిగా గ్రేవీగానే ఉంటే ఇష్టము. ఎందుకంటే కొంతమంది రసంలో అలా తింటారు. మాకు మాత్రం గ్రేవీ కలుపుకొని తినడం ఇష్టం కాబట్టి నేనైతే ఫస్ట్ ఇదిగోండి అన్ని వంకాయలకి ఇలా పెట్టేసేసాను. ఇక వీటన్నిటిని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో అంటే ఆయిల్ ఇక వాటిలో వేసి మన కర్రీ అయితే రెడీ చేసేసుకుంటామండి. ఇక పాన్ పెట్టేసాను. సో, పాన్ అంటే ఇప్పుడు ఫస్ట్ కొంచెం హైలో పెట్టాను. ఆ వాటర్ అంతా పోవాలి కాబట్టి. సో, ఎందుకంటే వెంటనే దాంట్లో ఆయిల్ ఏస్తే చిటపటా, చిటపటా అని చెప్పి మన మీదే పడుతుంది కాబట్టి కొద్దిగా హైలో పెట్టేసాను. ఫ్రీడమ్ ఆయిల్ తప్పితే మేమైతే ఇంకా ఏ ఆయిల్ వాడను. సో, మోస్ట్‌లీ ఫ్రీడమ్ ఆయిల్ అయితే చాలా బావుంటుంది కాబట్టి, సో, హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే వాడతాను. సో, ఇక అది కూడా డ్రై అయిపోయింది. ఇక ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఎక్కువే పడుతుందిలెండి. ఎందుకంటే గుత్తొంకాయ అంటేనే ఇక ఆయిల్‌లోనే అది ఫ్రై అవుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేశాను.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఆవాలు మాత్రమే దీంట్లో వేశాను. ఇందాక మనం ఫ్రై అని చెప్పాను కదా! దాంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలండి. సో, అందుకే నేను అక్కడ జీలకర్ర వేస్తాను కాబట్టి ఇక్కడ జీలకర్ర వేయను. ఓన్లీ ఆవాలు మాత్రమే వేసేస్తాను. ఇక అవి కాస్త వేడెక్కిన వెంటనే ఇక మరీ వేడెక్కి మన చేతి మీద పడిపోతాయి కాబట్టి ఆవాలు. సో, నేను కొద్దిగా ఫ్రై అట్లాగా అవుతున్నప్పుడే వెంటనే ఇక వంకాయలన్నీ అందులో పెట్టేయడం అయితే జరుగుతుంది. ఇక ఒక్కొక్కటిగా దాంట్లో పెడుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! సూపర్‌గా ఉంటుంది కదా! ఎన్ని సంవత్సరాలైనా, ఎంత మందికైనా కానీ గుత్తొంకాయ అసలు వంకాయ అంటేనే చాలా ఇష్టంగా ఉంటుంది. ఇక గుత్తొంకాయ అంటే అసలు ఏ జనరేషన్ వాళ్ళకైనా అలా నోరూరిపోతూనే ఉంటుంది. సో, ఇక నాకు మా పిల్లలకైతే అస్సలు చెప్పనక్కర్లేదు. గుత్తొంకాయని చూడగానే అబ్బబ్బా! సూపర్‌గా అనిపిస్తుంది. అందుకే ఇక అన్నిటిని అలా పెట్టేసాం కదా! ఇక చూసుకోండి మన వంకాయ కాస్త అలాగ పొయ్యి మీద వేయగానే కాస్త నలుపుగా తయారైపోద్ది. అంటే ఆ యొక్క స్కిన్ ఎంత లేతగా, ఎంత అసలు చాలా స్మూత్‌గా అట్లా ఉంటుంది కాబట్టి, ఆ వేడికి ఆ యొక్క స్కిన్ అంటే ఆ గ్రీన్ కలర్‌దంతా కూడా అలాగా కరిగిపోతున్నట్టు అయిపోతుంది. అదే మనం బ్లాక్ వంకాయలతో చేసినప్పుడు అది కూడా కొద్దిగా బావుంటుంది. కాకపోతే అది చాలా గట్టిగా ఉంటుంది. ఎంతసేపు నువ్వు వంకాయని ఇలాగా గుత్తొంకాయ చేసుకోవాలనుకున్న లోపల మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది దీంతో పోలిస్తే. బట్ అవకాశం లేనప్పుడు నేను కూడా ఫస్ట్‌లో ఆ బ్లాక్ వంకాయలతోనే చేసుకునేదాన్నిలెండి. బట్ ఇప్పుడైతే నాకు బెంగుళూరులో కూడా కొన్ని చోట్ల ఈ వంకాయలు దొరుకుతుండేసరికి ఇవి తెచ్చుకుంటున్నాను. సో, ఇప్పుడైతే నేను నెల్లూరుకెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీటిని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్‌గా అవుతుంది కదా! అది ఏమీ కాదు జస్ట్ ఆయిల్‌లో అలా ఉండడం వల్ల ఆ బ్లాక్‌నెస్ అనేది వస్తది. ఇక అంటే ఉడుకుతుంది అని మనకు సూచన అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అలా జస్ట్ తిప్పుతాను. ఎందుకంటే మళ్ళీ అవి చెదిరిపోతాయి కదా! మనం అసలే చాలా మృదువుగా, చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి మన వంకాయి. ఇక అలా ఫ్రైకి అలా తిప్పేసేసి జస్ట్ మూత పెట్టేసేయాలనమాట. ఇక కాసేపటికి అవేమవుతాయి చక్కగా మెత్తగా ఫ్రై అంటే కొంచెము వాడబారినట్టుగా అయిపోతాయి. ఇక వాడబారిన తర్వాత మనకు అసలైనదైతే స్టార్ట్ అవుతుంది. ఇక మనము డ్రైగా ఉంచుకోవాలా? లేదంటే ఆ గ్రేవీ వేసి కొంచెం వాటర్ పోస్తే గ్రేవీలాగా వస్తుంది. నేనైతే మోస్ట్‌లీ గ్రేవీగానే చేసుకుంటానండి. చెప్పాను కదా! మేమైతే దాంతోనే కలుపుకొని తింటాం. కొంతమంది రసంలో జస్ట్ కొంచెం పొడిగా చేసుకొని దాంట్లో నంచుకొని తినేస్తారు. సో, మేమైతే అలా కాకుండా జస్ట్ కొద్దిగా గ్రేవీలాగే చేశాను. చూడండి ఆయిల్ అంతా ఎలాగా బాగా ఉడుకుతున్నాయి కదా! మన వంకాయ అంతా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు నేను మిగిలిన ఆ యొక్క గ్రేవీ మొత్తాన్ని కూడా స్టఫింగ్‌లోకి మిగిలినది తర్వాత కొద్దిగా మిగులుతుంది కదా మన మిక్సీలోకి. సో, అదంతా దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసి ఇదిగో చూడండి. సో, ఆ వాటర్ పోసి నేను ఎంతవరకు నాకు గ్రేవీ కావాలనేది వాటర్‌ని అంత అడ్జస్ట్ చేసుకుంటాను. అంటే అంత వాటర్‌ని నేను ఆ మిక్సీ దాంట్లో వేసి చూడండి ఆ యొక్క గ్రేవీ మొత్తం అలా ఉండిపోయింది కదా! ఇప్పుడు వాటర్ పోసి నేను మళ్ళీ అంతటిని కూడా కలిపి మిక్స్ చేసేస్తాను. ఇక మిక్స్ చేసేసిన తర్వాత నాకెంత చిక్కగా కావాలా, పల్చగా కావాలా అనేది ఆ వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని కాస్త ఉప్పు, పసుపు అవన్నీ కూడా నేను మిక్సీ జార్‌లోనే వేసేసుకుంటాను మోస్ట్‌లీ. ఇక కారానికి ఎండుమిరపకాయలు వాడతాను కాబట్టి ఇప్పుడు టేస్ట్ అయితే ఈ వాటర్ పోసిన తర్వాత, ఈ గ్రేవీ వేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే మనకు అప్పుడు కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా తగ్గితే మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక ఇదంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అది కూడా వంకాయ చెదిరిపోకుండా. ఎందుకంటే వంకాయలాగా తింటేనే కదా గుత్తొంకాయ అనేది. ఇక మొత్తం విడిపోతే అంత మజా అయితే రాదు కాబట్టి కొంతమంది పీసెస్‌గా కూడా కట్ చేసుకుంటుంటారు. కొన్ని చూసాను నేను కూడాను. బట్ నాకైతే వంకాయగా ఉంటేనే ఇష్టం. అందుకే చాలా నెమ్మదిగా చాలా నీట్‌గా అలాగా నేనైతే తిప్పుతూ ఉంటాను. వంకాయ చెదిరిపోకుండా. చూడండి ఇప్పుడు నాకైతే ఈ విధంగా ఇంత గ్రేవీలాగా రావాలి కాబట్టి నేను వాటర్ పోసేసాను. ఇప్పుడు చూడండి వంకాయ ఎంత చక్కగా వచ్చేసింది కదా! అబ్బబ్బబ్బా! చూస్తూ ఉంటేనే నోరూరిపోతుందండి. ఇక అలా స్మూత్‌గా తిప్పేసి మళ్ళీ నేనైతే కొద్దిగా మూత పెట్టేసి అది బాగా ఉడకనిస్తాను. ఎందుకంటే లేదంటే పచ్చిగా ఉంటే టేస్ట్ అంతగా బావుండదు. సో, దాన్ని కొద్దిగా ఉడకనివ్వాలంటే కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేసేసామంటే కొద్దిగా ఉడుకుతుంది. కాకపోతే ఇంకొక ట్విస్ట్ కూడా ఉందండి. మనం మూత పెట్టేసి అలాగే ఉంచేస్తే అక్కడేమైపోతుంది అది కాస్త బాగా కింద మాడిపోయినట్టు అయిపోయి కొద్దిగా
టెక్స్చర్ అనేది మారిపోతుంది. అందుకే మధ్య మధ్యలో కాస్త తిప్పుతూ ఉన్నప్పుడు అది మరీ మాడిపోయినట్టుగా కాకుండా కొద్దిగా ఆ గ్రేవీ మాత్రం అలాగే చక్కగా ఉడుకుతూ ఉంటుందన్నమాట అన్ని వైపులా కూడా. అందుకే మధ్య మధ్యలో అయితే తిప్పుతున్నాను. నేనైతే మోస్ట్లీ ఇలాంటి ప్యాన్స్కి వుడెన్ అంటే ఆ యొక్క స్పూన్స్ని కానీ వాటినే వాడతాను. ఎందుకంటే నార్మల్ స్టీల్వి పెడితే మనకు ఆ యొక్క ప్యాన్ను ఆ యొక్క ప్యానెల్ ఉంది కదా, అది కూడా త్వరగా పాడైపోతుంది. అందుకే ఇలాంటి ప్యాన్స్కి మాత్రం మీరు కూడా వుడెన్ ఆ యొక్క స్పూన్స్ని మాత్రమే యూస్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి కరివేపాకు, కొత్తిమీర. సో చూడండి, కొద్దిగా సాల్ట్ చూసాను. సో ఇక సాల్ట్ కొద్దిగా వేసేద్దాము. ఎందుకంటే తర్వాత లాస్ట్లో వేస్తే కొద్దిగా బాగుండదు కాబట్టి, ఇక కొద్దిగా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనము కరివేపాకు, కొత్తిమీర, జస్ట్ సాల్ట్ అవన్నీ చూసుకున్నాము. సో ఇక వాటన్నిటిని ఒక్కసారి మనము మిక్స్ చేసేసి ఆ వంకాయ మాత్రం చెదిరిపోకుండానే కొద్దిగా తిప్పుతూ ఉండాలి కాబట్టి అలా పెట్టేసేసి ఇక వంకాయగానే ఉంది. మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇక యమ్మీ యమ్మీగా వేడి వేడి అన్నంలో ఈ గుత్తొంకాయ వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడండి మజా. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అని చెప్పుకోవచ్చండి. సో నిజంగానే మీరు కూడా ఖచ్చితంగా ఈ వంకాయలు దొరికితే మాత్రం ట్రై చేసి చూడండి. నిజంగా మీకు కూడా నచ్చకపోతే అప్పుడు చెప్పండి. అలా అని చెప్పేసి మరి ఎలా అంటే అలా చేసుకుంటే కూడా కాదు, దానికి తగినట్టుగానే ఆ గ్రేవీ, ఆ యొక్క టెక్స్చర్ అన్నీ కూడా కుదిరితే మాత్రం గుత్తొంకాయ నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. వంకాయ అంటేనే కింగ్ కాబట్టి ఇక ఆ కింగ్ లాంటి వంకాయతో చేసిన కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, నాకైతే సూపర్గా కుదిరింది. మరి మీరు కూడా తయారు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేసేసేయండి. ఇక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.